గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తెచ్చిన సర్టిఫికేట్ కాదంటారో అతను క్వాలిఫైడ్ గవర్నమెంట్ డాక్టర్. ఈఎస్ఐ డాక్టర్ కూడా గవర్నమెంట్ క్వాలిఫైడ్ డాక్టర్. ఆయన టెస్ట్ పరీక్ష రాసి డాక్టర్ అయ్యిండు, జాబ్ పెట్టిండు. కానీ నువ్వు కూడా డాక్టర్ అయినావు కదా, నువ్వు కూడా ఎగ్జామ్ రాసి డాక్టర్ వచ్చినావు కదా, మరి ఇవాళ గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన సర్టిఫికేట్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇవాళ నువ్వు కావాల్సుకొని ఇక్కడ చెల్మడ్ ఆనందరావు అదొక ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీతో నీకు సంబంధం ఉన్నది. మాకు ఇప్పుడు కార్మిక వర్గానికి మా యూనియన్ నాయకులకు అందరికీ చేసి కూడా అర్థమవుతుంది. ఇలా నువ్వు ఎంత పర్సెంట్ కమిషన్ ఇస్తే నువ్వు ఇంత మందిని రోజు అక్కడికి పంపిస్తున్నావు. నీ పర్సెంటేజ్ నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే వీళ్ళను ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేదాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. దీని మీద మేనేజ్మెంట్ కూడా అతని మీద చర్య తీసుకోవాలి. అతన్ని మందలించే బాధ్యత కూడా మేనేజ్మెంట్ ఉంది. అతను ఒకటే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఎన్టీపీసీ హెచ్ఆర్ చెప్పింది కాబట్టి నేను ఇది చేస్తున్నా అంటున్నాడు. మరి హెచ్ఆర్ అధికారులు కూడా అతని మీద అసలు సంజాతి తీసుకుని అసలు నిన్న ఎందుకు చేస్తున్నావు? బ్లడ్ ఎక్కువ ఉంటే అన్ఫిట్ అట, బ్లడ్ తక్కువ ఉంటే అన్ఫిట్ అట, బీపీ 140 ఉంటే అన్ఫిట్ అట. అరే నువ్వేం డాక్టర్? ఎవరికి డాక్టర్ ఇచ్చింది? నువ్వు డాక్టర్ చదివి పాస్ అయినావా లేకపోతే ఇంకేదైనా పాస్ అయినావా? ఏజ్ను బట్టి బీపీ పెరుగుతుంది. షుగర్ ఎంత టెస్ట్ చేయాలి? తినక ముందు టెస్ట్ చేయాలి, తిన్నాక టెస్ట్ చేయాలి. మా కార్మికులు పొద్దున వచ్చేటప్పుడు తినేస్తారు. నువ్వు మెడికల్ టెస్ట్ అని పొద్దున కాంట్రాక్ట్ చెప్తాడు, షుగర్ చెప్తాడు. మరి తిన్నాక విషయాలు షుగర్ ఎక్కువ రాకపోతే ఏం చెప్తారా? నువ్వు చెప్పద్దా? నువ్వు చెప్పాలి కదా, నీ గైడ్లైన్స్ ఇవ్వలేదా? ఏమని? బాబు మెడికల్ టెస్ట్ ఉంది, నీ కార్డు మీద చెప్పు, ఈ రోజు పొద్దున ఏం తినకుండా రమ్మని చెప్పు. అది చెప్పాల్సిన బాధ మన నీది. ఆ కార్డు మీద కష్టపడతారు కాబట్టి కూడా ఎక్కువ తినేస్తారు, టెస్ట్ చేస్తే ఎక్కువ అది కదా అని పక్కన పెట్టు. ఇదేగా నువ్వు మళ్ళీ హై టెస్ట్ అంటావు. 50 దాటినోడు హై టెస్ట్ చేస్తే పైకి దిగినాక మొసరాకపోతే ఏం చెప్తారా? వస్తే నువ్వెందుకు దాన్ని రిజెక్ట్ చేయవు? ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. 50-45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ కావచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం, ఊడి గుప్తున్నాం, వేడిలో పనిచేస్తున్నాం, ఎన్నో రకాలుగా పొల్యూషన్ లో బతుకుతున్నాం. నువ్వు దీన్ని పక్కన పెట్టి మెడికల్ టెస్ట్ పైన కార్మిక తొలగించే బాధ్యత మేనేజ్మెంట్ చేస్తున్నది. మరి మాకు ఈ రోగాలు ఎక్కడ తెలియచ్చినావు? నీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాయి కదా. లేకపోతే మరి ఈ పొల్యూషన్ ప్రాంతంలో ఆల్రెడీ ఇక్కడ మనుషులు బ్రతికే వాతావరణం లేదని పొల్యూషన్ బోర్డు వాళ్ళే చెప్తున్నారు. అయినా నువ్వు నీ కంపెనీలో పనిచేస్తే నువ్వు ఇన్ని కారణాలు పెట్టి ఎక్కడెక్కడ పక్కన పెట్టేస్తున్నావు. ఇవన్నీ కార్మిక సోదరులు అందరూ గమనించుకోవాలి. పోరాడితేనే మన హక్కులను సాధించుకున్నాం. ఇవాళ మెడికల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఎవరు ఏమనుకోవద్దు. కటికోడు కోసే గొర్రెలు కూడా అది చచ్చే ముందు కొట్టుకుంటది, అంటే ప్రయత్నం చేసిన బతకాలని ప్రయత్నం చేస్తాయి. ఇవాళ మెడికల్ బోర్డు పేరు మీద మన మెడ మీద కత్తి పెట్టి అడ్జస్తుంటే ఒక కార్మికుడు కూడా జ్ఞానోదయం అయితే లేదు. ఎందుకని? అక్కడ వేరేగా పరిశీలించారు, ఇక్కడ గేట్ మీటింగ్ ఉన్నది, ఈ విషయాల మీద మాట్లాడుకుందాము, మీరంతా ఆగాలి, లేదంటే మన సమస్య అని చెప్పినా కూడా లోపల పోతారు. మెడికల్ హాస్పిటల్ వేరేగా మాత్రం అన్న మాకు ఇలాగింది అలాగింది అని చెప్తారు. ఎందుకు? నేను చెప్పినప్పుడు ఇక్కడ పిలిపించినప్పుడు మీరు ఆగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ సమస్య మనది కాదా? ఎందుకు మనం వెనకాడి చేస్తున్నాం? ఎవరికి భయపడుతున్నాం? ఇవాళ నువ్వు భయపడకుండా నీ టైం వచ్చినప్పుడు ఇవాళ నాకు వస్తుంది, నా తర్వాత నీకు వస్తుంది. అంటే పెద్దవంశం కూడా సామె చెప్పారు, పండుగకు రాకుంటే పచ్చడాకులు అవిందట. అంటే మన పక్కన పోతుంటే అబ్బాయి ఏదో ప్రాబ్లం మంచిగా అయిందని అనుకుంటాడు, కానీ రేపు నువ్వు కూడా లైన్ ఉన్నావు అని ఆలోచిస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దీన్ని మనం ఎదిరించి పోరాడి మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. జేఏసీ పిలుపునిచ్చింది, మెడికల్ టెస్ట్ కి ఎవరు పోకండి, వెళ్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి పోకండి. గేట్ పాస్ అవుతా ఆగిన ఎవరైతే గేట్ పాస్ ఆగి ఇక్కడే కూర్చుందాం, సమస్య ఇక్కడే పరిష్కారం అవుతుంది. గతంలో కూడా ఆపరేషన్ షిఫ్ట్ లో 200 మంది గేట్ పాస్ ఆగింది, 60 మందికి ఆగింది. మరి కూర్చుంటే సమస్య పరిష్కారం అయిందా లేదా? మరి ఎన్ని సమస్య వచ్చా పోరాడి పరిష్కరించుకుంటా అంటే ఇంకా జ్ఞానం లేనట్టు, ఆలోచన లేనట్టు. మరి మీరు ఆగుతా అంటే పగలవద్దు, అరే రోజు ఆపుతామా? గేట్ మీటింగ్ అంటే అన్న ఆగు ఇదే పద్ధతి. సమస్య మనది, మనం ఆగాలి, ఏం చెప్తారో వినాలి, ఎట్లా పోరాడాలో నాయకులు చెప్పిందని మీరు ముందు